వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయా అంటే వేడెక్కుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క కేటీఆర్ అరెస్ట్ కి సిద్ధం అని అంటున్నారు. రేవంత్ గారు గవర్నర్ నుంచి పర్మిషన్ కూడా తీసుకొని రెడీగా ఉన్నారు. ఏ నిమిషమైనా కేటీఆర్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఈ అంశం మీద కృష్ణకుమారి గారి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ మీద కొన్ని అభియోగాలు నిరూపితం అయినాయి. సో అందుకని మేము అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని చేత్తో పట్టుకొని కూర్చున్నారు. కేటీఆర్ కూడా ఇలాంటి సందర్భంలో మేము రెడీ అని చెప్పి చెప్తున్నారు. అయితే అరెస్ట్ కోసం ఎందుకు అంత ఉవ్విళ్ళు ఊరుతున్నారు కేటీఆర్ గారు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. నిన్న మొన్న మన విజయసాయి రెడ్డి గారు కూడా నేను అరెస్ట్ కి సిద్ధం అని అంటున్నారు. ఎందుకు మేడం అరెస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్ అంత ఇష్టమైపోయింది? జైల్లో ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఉన్నాయా ఏంటి అనిపిస్తుంది. అసలు ఎందుకని అరెస్ట్ అవడానికి అంత ముందుకు వస్తున్నారు నేతలంతా? ఏం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి అసలు జైలు ఎలా ఉంటుందో తెలుసు. ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయనే జైల్లో ఉన్నాడు కాబట్టి. ఉమ్. జైలు వాళ్ళకి ఎంత సౌకర్యవంతమో, జైల్లో వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో, డబ్బులుంటే కొండ మీద పోతే ఎట్లా దిగి వస్తుందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని చెప్పి అందుకని చెప్పి ఆయన అలా చెప్తున్నాడు. ఈయన కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళ చెల్లెలు జైల్లో ఉంది, తిహార్ జైల్లో. వచ్చి చూసి ఏమి ఆహా, అసలు ఆమె ఏమేమి మినహాయింపులు పొందిందో నేను చెప్పనా? చెప్పండి. ఇంటి దగ్గర నుంచి భోజనం, ఉమ్. ఇంటి దగ్గర నుంచి బెడ్, పరుపు లాంటివి, ఉమ్. చదువుకోవటానికి పుస్తకాలు, ఉమ్. అవసరమైనప్పుడల్లా ఆ ఆత్మీయుల్ని కలవచ్చు, చుట్టాలని, ఆత్మీయుల్ని, స్నేహితుల్ని కలవచ్చు. ఉమ్. డాక్టర్ అందుబాటులో ఉండే ఉమ్. అనుమతి, ఇవన్నీ ఉన్న తర్వాత ఇల్లు అయితే ఏంటి, జైలు అయితే ఏంటండి? ఆ ఇదే మీ- సౌకర్యం ఇదే సౌకర్యాలు నాకు కల్పిస్తానంటే నేను కూడా జైలుకి వెళ్తా. ఉమ్. ఎందుకంటే ఏ జంజాటాలు లేకుండా హాయిగా చదువుకోవచ్చు అని. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది, ఉమ్. పడుకోవటానికి పరుపులు ఏర్పాటు చేశారు. ఆ అవును. డాక్టరు ఎవరిని చూడాలనిపిస్తే వాళ్ళని చూడొచ్చు. ఇంకేంటి ఉమ్. చెప్పండి? ఇలాంటి సౌకర్యాలు తీసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు డబ్బులున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి. ఉమ్. కేటీఆర్ ఉద్దేశం కూడా అదే అనుకుందాం. ఇకపోతే అన్నిటినీ మించి ఒక సర్వరోగ నివారణి ఒకటి ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఏంటి అంటే, ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళకి సింహాసనం ఉమ్. అందుబాటులోకి వస్తుంది అని. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, ఉమ్. ఆయన సీఎం అయ్యాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, ఆయన సీఎం అయ్యాడు. ఉమ్. ఇలా పిచ్చి లెక్కలు వేసుకుంటున్నారు. అంటే సింపతి అసలు వర్కౌట్ చేస్తారు ప్రజల్లో. ప్ర- ఆహా, వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, జైలుకి వెళ్ళి రావటం వల్లనే సీఎంలు అయిపోతారు అంటే చాలా మంది వెళ్తారు, సిద్ధపడతారు. చాలా మంది జైలుకి వెళ్ళి వస్తారు, అందరూ సీఎంలు అయిపోతారా? అక్కడున్న రాజకీయంగా ఉన్న పరిస్థితులు, రాజకీయ అవకాశాలను బట్టి ఒక ఖాళీ ఉంటది, ఎప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంటది, పొలిటికల్ ఉమ్. వ్యాక్యూమ్. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ప్రకారం దాన్ని ఎవరు పూడ్చగలరు అనేవాళ్ళు, ఎవరు కాస్త చక్రాలు తిప్పగలరు అనేవాళ్ళు సీఎంలు అవుతారు తప్పితే, ప్రజాగ్రహం పెళ్ళుబుకినప్పుడు, అంటే గత పాలకులు చేసిన తప్పొప్పుల పట్టిక ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మారతారు. ప్రభుత్వాలు మారతాయి. అప్పుడు యాదృచ్ఛికంగా ఇవాళ అసలు జైలుకి తప్పులు చేసి వెళ్ళడము, చెయ్యకపోయినా పంపించటము జరుగుతున్న కాలంలో, అసలు జైలు రాజకీయ అధికారం అనేది అనుసంధానించడం చాలా చిన్న విషయం నా దృష్టిలో. ఉమ్. ఇప్పుడు ఒక రాజకీయ కారణంతోనే కదా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది, కాదా? రాజకీయ కారణంతో. కాబట్టి కాబట్టి ఆయన అమ్, ఆ ఆ- ఆ ప్రభుత్వం చేసిన తప్పులకి ఆయన ఆ రోజు కరెక్ట్ అనిపించాడు ప్రజలకి.
ఓటేసి గెలిపించుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేసి బిడ్డ పెళ్లికి కూడా దూరం చేశారు ఆ, అనేది ఒక చిన్న కారణం అయితే, పెద్ద కారణాలు చేస్తానన్నవి చెయ్యకపోగా అవసరమైనవన్నీ అనవసరం, ప్రజలకు అనవసరమైనవన్నీ చేసి వాటిని తమకి అనుకూలంగా మార్చుకున్నారన్న కోపంతో 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఎవరి మీదనే యాంటీ ఇన్కంప్రెన్స్ వస్తాయి. ఇట్లాంటి కారణాలతోటి, పైగా రేవంత్ రెడ్డి దూకుడుతోటి ఆయన సీఎం అయ్యారు తప్పితే జైలుకి వెళ్ళి వచ్చినందుకు కాదు. ఇప్పుడు కేటీఆర్ ఏమనుకుంటున్నాడు, నేను కూడా జైలుకి వెళ్తే నేను మళ్ళీ నెక్స్ట్ నా పార్టీ రాబోతుంది, నేనే సీఎంని అని అనుకుంటున్నాడు. కానీ అవి వెళ్ళినా వస్తారనుకుంటున్నారు. అనుకుంటున్నాడు కానీ అందరికన్నా గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు పైన బీజేపీ ఓటు ఎదురు చూస్తుంది. ఉమ్. తెలంగాణ మీద కన్నేసింది, డ్యాక్ కన్నేసింది అనే సంగతి పాపం కేటీఆర్కి అర్థం కావట్లా. వాళ్ళు ఉమ్. అవనిస్తారు అంత ఈజీగా. మొన్న షిండి అనుకోలా నేనే ముఖ్యమంత్రిని అని. అతనికి ఉమ్. ఎలక్షన్స్ ముందు వరకు అతనికి ఏం చెప్పారు, ఇక నీకు ఎన్ని సీట్లు వచ్చినా మాకెన్ని సీట్లు వచ్చినా నువ్వే సీఎం అని చెప్పారు. ఉమ్. అతను ఏ పార్టీ అడుక్కునే దేన స్థితికి వెళ్ళాడు చెప్పండి. మరి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ చేశాడు కదా, అప్పుడు హోమ్ అతని చేతిలో ఉంది కదా, మరి నాకు ఇయ్యొచ్చు కదా అని అలకబూని అది చేసి ఇది చేసి హాస్పిటల్లో చేరి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసినా ఏ మాత్రం అవకాశం ఇవ్వకోకుండా షిండేని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టారు బీజేపీ వాళ్ళు. రేపొద్దున ఎవరినైనా అదే పని వాళ్ళు చేసేది. ఒకప్పుడు బీజేపీ ఇచ్చింది కదా స్టేట్మెంట్, మాకు ఉన్నారు షిండేలు అని. ఉమ్. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. అసలు ఎంత ధీమా, ఎంత ధైర్యం. తప్పు చేయటానికి కూడా ఎంత ధీమాగా చెప్పారు చెప్పండి. మాకు ఉన్నారు షిండేలు అంటే ఏంటి అర్థం, ప్రభుత్వాన్ని పడగొడతామనే కదా. ఉమ్. ఇలా ఉంటే వాళ్ళ ఆ, ఇప్పటికీ వాళ్ళకేం ఆశ చావాలా తెలంగాణ మీద. ఎట్లా కొట్లా టిఆర్ఎస్ నుంచి కొంతమందిని, కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకుని అవసరమైతే వేరే పార్టీ వాళ్ళని సీఎం చేసి ప్రస్తుతానికి వచ్చే ఎలక్షన్స్ లో మనమే ఈ రాష్ట్రాన్ని కొట్టేయాలన్న దుర్బుద్ధిలోనే ఉన్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏదో మంచి మనసుతోటి ఉన్నారని కానీ, లేకపోతే మంచిగా చేస్తారని కానీ అనుకోవటానికి వీల్లేదు. ఇన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు అరెస్ట్ అయిన వెంటనే నువ్వు సీఎం అయిపోతావా? ఉమ్. ఆశకైనా అంతుండాలి. సరే, అది వేరే విషయం. ఇంకా స్కామ్ విషయం దగ్గరకు వచ్చేసరికి, విదేశీ సంస్థకి 55 కోట్లు ఎందుకు ఇచ్చారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఉమ్. హడావుడిగా ఎలక్షన్స్ ముందు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేదే ప్రశ్న. దానిపైన కేసు పుటప్ చేసి దానికి ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి. నిజంగా తప్పు అయితే గనక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ ప్రతిపక్షాల మీద మరి కాస్త ఆ చట్టం తన పని తాను బాగానే చేసుకుంటూ వెళ్తుంది అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి మనకి. కానివ్వండి చూద్దాం. మీరు చేసిందే అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు. కాకపోతే మీరు అందరూ కలిసి చేస్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తున్నారు, రాజ్యాంగానికి అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు ఈ రెండింటి మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఎవరు అరెస్ట్ అయితే ఏంటి, ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి చెప్పండి, మీరు అరెస్ట్లు అయితే. ఏళ్ళేళ్ళు కొట్టుకోవడమే మన అంతే, చూడ అంతే, మనం ప్రేక్షకులమి అంతే. అంతే ఏం జరిగినా. అంతే. సరే మేడం, దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేసినందుకు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.